అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నాకు ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ 2 more casting requirements అండి. ఇది వచ్చేసి ప్రొడక్షన్ నెంబర్ 2 అంటే ఆడిషన్ కాల్ అంటే టైమ్ టు అన్లాక్ యువర్ ప్యాషన్ అని అంటున్నారు. సో వీళ్ళకి ఫీమేల్ కావాలంటే 20 నుండి 28 సంవత్సరాల వాళ్ళు, మేల్ కావాలంటే 25 నుండి 33 సంవత్సరాల వాళ్ళు. సో రిక్వైర్మెంట్ వచ్చేసి 2 minute monologue విత్ గ్రేట్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు ఒక 2 minutes యాక్టింగ్ వీడియో పంపించండి అని అంటున్నారు. సో చైల్డ్ ఆర్టిస్టులు కావాలంటే బాయ్ అండ్ గర్ల్ 10 నుండి 18 సంవత్సరాల లోపు వాళ్ళు దయచేసి కాల్ చేయండి అని అంటున్నారు. సో మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడి వచ్చి nirakar@gmail.com NIRAAA 3 A's అండి, KAR nirakar@gmail.com. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9346279301. ఐ రిపీట్ 9346279301. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చేయటం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ అడిగింది ఏంటి అంటే, హాయ్ సార్, మై నేమ్ ఈజ్ బాలు, ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్. నేను గత 8 months నుంచి ఎంఎస్ రాజు గారి అడ్రస్ గురించి వెతుకుతున్నాను సార్, బట్ దొరకడం లేదు. ఒక మూవీ స్టోరీ సార్ వద్దకు తీసుకువెళ్ళాలని సార్, మీ సహాయంతో స్టోరీని సార్ వద్దకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను, ప్లీజ్ సార్ అని అడగటం జరిగిందండి. ఇప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఎంఎస్ రాజు గారు అండి. ఆయన ప్రజెంటు ఆయన ప్రొడ్యూస్ చేయట్లేదు, ఆయన కూడా డైరెక్షన్ ఇదిలో ఉన్నారు. ఆయనే ఈ నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆయనతోటి దగ్గర 1.5 year 2 years నుండి వర్క్ చేయించుకుంటున్నారు. వర్క్ ఉన్నప్పుడు పిలుస్తున్నారు, లేనప్పుడు వద్దులే రావద్దులే అని అంటున్నారంట. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్లో ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన కథలు విని ఇది చేసే ఒక టైప్ కాదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎంఎస్ రాజు గారు హిమ్సెల్ఫ్ ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే రైటర్, ఒక అద్భుతమైన స్టోరీ రైటరు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే శత్రువు అనే ఒక సినిమా ఉందండి, నాకు చాలా ఎక్కువ ఇష్టమైన సినిమా. వెంకటేష్ గారి సినిమాలో నాకు టు ద కోర్ ఇష్టమైన సినిమా శత్రువు అనే ఒక సినిమా. సో అలాంటి శత్రువు అనే సినిమాకి ఆ రోజుల్లో స్క్రీన్ ప్లే చేసి చాలా అద్భుతమైన టైటన్ స్క్రీన్ ప్లే చేసిన ఒక వ్యక్తి ఎంఎస్ రాజు గారు. అలాంటి ఒక వ్యక్తి మీ దగ్గర నుండి కథలు తీసుకుంటారనే భ్రమంలో మీరు ముందు బయటకు వచ్చేసేయండి. కాబట్టి ఇక్కడ నేను మెయిన్గా చెప్పేది ఏంటి అంటే, మన ప్రయత్నం మనమే చేయాలండి. ఇప్పుడు నేను నా పనులన్నీ ఆపేసుకొని మీకోసం వచ్చి కథలు నెరేట్ చేయించడానికి పాసిబిలిటీస్ అనేవి నేను చూపించడం అనేది అది ఇట్స్ నాట్ మై కైండ్ ఆఫ్ జాబ్ అండి. ఇలాంటి వాటికి మీరు ఎప్పుడైనా ఏం చేయాలంటే ఒక మేనేజర్ని పెట్టుకోవాలి. ఆయనకి ఒక మంత్లీ శాలరీ 1 లక్ష 2 లక్షలు ఆయన ఎంత తీసుకుంటారో అంత మీరు పే చేయగలిగినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మురళీ గారు ఉన్నారు. మురళీ గారు ఎవరు? ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అంటే క్రిష్ గారు వాళ్ళందరికీ కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయనకి ఎంత అమౌంట్ ఇచ్చి, సార్ నేను ఈ హీరోలకు కథ చెప్దాం అనుకుంటున్నాను, నేను ఈ ప్రొడక్షన్ హౌస్లకు కథ చెప్దాం అనుకుంటున్నాను అని ఆయనకి ఏదైతే శాలరీ ఉందో మంత్లీ శాలరీ అది ఇచ్చినట్లయితే దానికి ఆయన ఆ మంత్లో 4-5 మీకు కోపప్ చేయడానికి ట్రై చేస్తారు. అలాగే వేణు ఉన్నాడు. వేణు వచ్చేసి త్రివిక్రమ్ గారి పర్సనల్ మేనేజర్. సో ఆయన లాంటి ఒక మేనేజర్ నేను మీకు ఇస్తాను. మీరు ఆయనకి కూడా మంత్లీ శాలరీ ఆయన ఎంతైతే డిమాండ్ చేస్తారో అంత మీరు ఇవ్వండి. ఇస్తే అప్పుడు వాళ్ళు వీళ్ళ టైంని డేట్ని తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తారు. అప్పుడు మాత్రమే వాళ్ళ ద్వారా వెళ్తే మాత్రమే మీకు వర్కౌట్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకు సార్ మీరే మాకు అసలు ఇది చేయకుండా మీరు మాకు హెల్ప్ చేయొచ్చు కదా అంటే, ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీరు ఎంఎస్ రాజు గారు అడిగారు, నిన్న తమ్ముడు రవితేజ గారిని అడిగారు. ఇక్కడ సరే అడిగాడు కదా అని ముఖపరిచయం లేని మీరు ఎంత టాలెంటెడో ఏంటో ఏమీ తెలియకుండా నేను తీసుకొని వెళ్ళి రవితేజ గారి దగ్గరికి తీసుకెళ్తాను అని రవితేజ గారి మేనేజర్ టైం తీసుకొని రవితేజ గారి టైం తీసుకున్నాను. ఇలాగా సరే విజయ్ నాగవేరు లాంటి ఒక సీనియర్ రైటర్ చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కథ బాగుంటుంది ఏమో అని ఒక ట్రాన్స్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే టైం ఇస్తారు. 2వ సారో 3వ సారో అయిన తర్వాత 4వ సారి ఏం చేస్తారంటే నా ఫోన్ అతను మానేస్తారు. ఎందుకంటే స్క్రాప్ గాళ్ళందరినీ తీసుకొచ్చేసి కథలు చెప్పించేస్తున్నాడు అని ఒక ట్రాన్స్లో ఉంటారు. నేనేమంటే మీ కథ గొప్పదే ఉండొచ్చు, కానీ అది వాళ్ళకి నచ్చాలి కదా. ఎందుకంటే మీరు అనుకునే కథ ఏదైతే ఉందో కొన్ని 100 సినిమాల నుండి చేసుకున్న ఒక కథ, కానీ అసలు ఆ కథ కంటే కూడా అల్టిమేట్గా ఉండాలి అనేది వాళ్ళ అజ్యూమ్షన్. సో ఇలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఇక్కడ నేను మళ్ళీ మన వీడియోలో చెప్పేది అదే, ఒకవేళ కథ కావాలి అంటే నాలాంటి రైటర్ల దగ్గర ఒక 100 మంది ఉన్నారు ఆస్పిరెంట్ రైటర్లో. అది కాకుండా సాయి మాధవ్ బుర్రా, జనార్దన్ మహర్షి, త్రివిక్రము, అనిల్ రావుపూడి, విజేంద్ర ప్రసాద్ ఇలాంటి ఒక స్థాయి ఉన్న రైటర్లు దగ్గర
ఒక 20 నుండి 30 మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆకుల శివ కావచ్చు, అలాంటి ఒక రెస్పెక్టివ్ రైటర్స్ ఒక 20-30 మంది ఉన్నారు. వాళ్ళందరూ కథలు రెడీ చేసుకోలేరు. ఇప్పుడు మీరు వచ్చి కథలు చెప్తేనే ఆ కథ అనేది అద్భుతంగా ఉంటుందా అనేది మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది. మనకి ఈ మెయిన్ మెచ్యూరిటీ ఇది. నేనేమంటానంటే మనం ఇండస్ట్రీలోకి రావాలి అంటే ముందు మనకు మెచ్యూరిటీ అనేది ఉండాలి. ఆ మెచ్యూరిటీ అనేది మీరు ఫిక్స్ చేసుకొని రండి, లేదంటే మీకు వర్కౌట్ అవ్వటం అనేది కష్టం. అది నేను మీకు చెప్పేది. డైరెక్ట్గా వెళ్ళి నేను ఎంఎస్ రాజుకి కథ చెప్పేస్తాను, ఆయన ఎంత గొప్ప కథయా, ఇలాంటి కథ కోసం నేను వెయిట్ చేస్తాను, ఇదిగో ఈ 10 కోట్లు నువ్వు తీసుకొని ఇస్తాడు అనుకుంటున్నారా మీరు? ఇవన్నీ జరిగేవి కాదు, ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేవి కాదు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆ మేనేజర్కి మీరు ఇస్తే మీరు వాళ్ళు ఖచ్చితంగా వర్క్ చేస్తారా సార్ అంటే, వాడికి మీరు 1-2 లక్షలు ఇచ్చాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ 2 లక్షల కోసమైనా కనీసం 2-3 ప్రొడ్యూసర్ల దగ్గర కూర్చోబెడతాడు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్లు 2-3 బూతులు తిడతారు. అప్పుడు మీకు మెచ్యూరిటీ వస్తుంది, ఓహో నేను చేసిన తప్పనమాట అని. ఇప్పుడు నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా చెప్తాను. నాకు కనీసం ఇండస్ట్రీ గురించి ఆకు కూడా ఏం తెలియదు, ఏమీ తెలియదు నాకు. డైరెక్ట్గా ఈవీవి గారికి కథ చెప్పాదు. మన దగ్గర అద్భుతమైన కామెడీ కథ ఉంది. ఆయన కథ చెప్పగానే ఆయన వచ్చి నా కాళ్ళకి దండం పెట్టేసి, నా కాళ్ళు తీసుకెళ్ళి ప్లేట్లో పెట్టేసి, దానికి పూజ చేసేసి అసలు అద్భుతమైన కథ అంటాడు అని ఒక ట్రాన్స్లో నేను ఇందిరానగర్లో దిగి, మీరు నమ్మరు, 5 రూపాయలు పెట్టి బుక్కు, 2 రూపాయలు పెట్టి పెన్ను కొనుక్కొని ఫిలిం నగర్ ఆటోకి వెళ్ళటానికి డబ్బులు లేక ఇక్కడ నుండి సమ్వేర్ అబౌట్ 4.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి ఈవీవి గారికి ఇంటికి కథ చెప్పడానికి వెళ్ళిపోయా. అప్పుడు ఒక మేనేజర్ ఎదురుగా ఆయన డోర్ తీసుకొని డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయా. ఆయన ఇంటి డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిన ఒక క్రమంలో ఏమైంది అంటే, వాళ్ళ మేనేజర్ వచ్చాడు బయటికి. వచ్చి ఏంటండి, నేను అప్పట్లో సన్నగా చాలా పిల్లాడిలాగా ఉండేవాడిని, జస్ట్ చాలా పిల్లాడిలాగా ఉండేసరికి ఆయన ఏంటండి ఇలా కథ చెప్దామని వచ్చాను సార్, ఈవీవి గారికి దహించుకుపోతున్నాను, చాలా గొప్ప కాదు సార్ అని. అవునా, ఇంతకుముందు ఎవరి దగ్గరైనా చేశారా? లేదు సార్ చేయలేదు అన్న. అదేంటండి, పోనీ ఎవరి దగ్గరైనా కనీస ఒక స్క్రిప్ట్ గురించి అవగాహన ఉందా అని? లేదండి అసలు ఏమీ లేదు. ఓ పని చేయండి సార్, మీరు ముందెళ్ళి ఎవరి దగ్గరైనా పని చేయండి, పని చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది, ఆ అవగాహనతో మీరు ఏదైనా చేయండి అనే ఒక క్లారిటీ ఆయన నాకు ఇచ్చారనమాట. సో నేను మీకు అదే చెప్తున్నాను, డోంట్ వేస్ట్ యువర్ టైం బై గెటింగ్ ఇన్ టు ద ఫాల్స్ ప్రెస్టేజెస్. క్లియర్గా క్లారిటీగా ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మన గోవింద్ని అడగండి, మన సబ్స్క్రైబరు, ఆయన ఇండస్ట్రీలో అన్ని డక్కా మొక్కిలు తినున్నాడు. ఆయన కూడా చెప్తాడు మనకి అంత ఈజీనా అనేది. సో కొంచెం మెచ్యూర్డ్గా ఉండే ప్రయత్నం చేసినట్లయితే మీరు సక్సెస్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. హోప్ మీ ప్రశ్నకి సమాధానం వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తానండి. ఇది వచ్చేసి అర్జునుడి గీతోపదేశం అంటే సినిమా పేరు. సో వీళ్ళు బాయ్స్ 5 కావాలంటే 8 సంవత్సరాల వాళ్ళు, గర్ల్స్ 3 కావాలంటే 8 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, అలాగే 10 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 5 కావాలంటే బాయ్స్, 10 సంవత్సరాల వయసు గర్ల్స్ కూడా 3 కావాలంట, 18 నుండి 21 సంవత్సరాల లోపు ఉన్న గర్ల్స్ 3 కావాలంటే, 18 నుండి 21 సంవత్సరాల లోపు ఉన్న బాయ్స్ 5 కావాలంట. సో సపోర్టింగ్ క్యారెక్టర్ ఫీమేల్ వచ్చేసి 30 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. సో వీళ్ళకి ఆడిషన్ డేట్ ఏంటి అంటే, లాస్ట్ డేట్ వచ్చేసి 22వ తారీఖు సెప్టెంబర్ నెల అంట. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి చెప్తాను. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆడిషన్స్ జరుగుతాయంట. ఎక్కడ అంటే మణికొండలో ల్యాంకో హిల్స్ రోడ్లో ఎస్బీఐ బ్యాంక్ పక్కన అభినందన జ్యువెలరీ అని ఉందంట, దాంట్లో ఫ్లాట్ నెంబర్ 603. సో సెండ్ యువర్ వీడియోస్ అండ్ పోర్ట్ఫోలియోస్ ఓన్లీ వాట్సాప్, నో కాల్స్. 70% షూట్ ఆల్రెడీ అయిపోయింది అని అంటున్నారు. బ్యాలెన్స్ షూట్ కోసమే ఈ రిక్వైర్మెంట్ అంట. కాబట్టి వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8885224885. రిపీట్ 8885224885. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను చెప్పే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళని అథవా దొబ్బేయానండి. రేపు అనే రోజు ఇంకో 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్లో ఎవరు జెన్యూన్ ఉన్నారు అనేది ఫిల్టర్ చేసుకొని వాళ్ళ ద్వారా మీరు అవకాశాలు అందిపుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.